న్యాయమైన కోరికలు డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రాష్ట్ర ధర్నా చర్చనీయాంశమైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. అంగన్వాడీ కార్యకర్తల సంఘం విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర ధర్నాలు పలు ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తల సంఘం నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యేకి మీరు బాగా పేపర్లు చదివి పిండేసి రూపేస్తా ఉంది 23,000 రూపాయలు. ఆ 23,000 రూపాయలు ఖరీదు పేపర్ ఖరీదు కూడా లేదు మన కుటుంబాల జీవితాలు. ఈ ప్రభుత్వాలకి మాతో గొడ్డు చాకరీ చేయించుకొని వాళ్ళకి 23,000 రూపాయలు పేపర్ చదువుకోవడానికి ఇచ్చి మేము ఇంటిలో పథకాలంటే మీరు వేసిన పన్నులు కట్టాలంటే మోడీ ప్రభుత్వం వేసే పన్నులు కట్టాలంటే మాకు 26,000 మట్టి జగతాలిగా మాట్లాడతారా? ఉన్నటువంటి స్టీల్ వర్కర్లు, మున్సిపల్ పంచాయతీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సమగ్ర శిక్ష, ఎన్ని రకాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, కడుపు దాల్చిన వాళ్ళు ఉన్నారు, పిల్లల బిడ్డలు తిని పెట్టుకునే ఉన్నారు. అందరం కలిసి చేయి పట్టుకుంటాం. ఏ ప్రభుత్వాల సంగతి తేలుస్తామని చెప్పే పద్ధతులు రాబోయే రోజుల్లో పోరాటాలు చెప్పారు. లేబర్ కోర్స్ అమ్మా, మోడీ గారు తెచ్చినటువంటి కనీస వేతనం రోజుకు 175 రూపాయలు. మీకు 300 వస్తుంది. మోడీ గారు అన్నారు ఇప్పటికే 300 ఇస్తున్నాం వీళ్ళకి. మేము నిర్ణయించింది 178 కాబట్టి 178 కంటే చాలు అన్నట్టున్నారు. లేదు ఇంకోరు జీతం నిర్ణయించారు, నెల జీతం 300 చొప్పున 3,000 రూపాయలు. కాబట్టి మోడీ గారు ఇప్పటికే అతి తక్కువ జీతాలు నిర్ణయించారు. భవిష్యత్తులో జీతాలు పెంచమని అడగటానికి లేకుండా సమ్మె హక్కు లేకుండా మనందరినీ బానిసలుగా మార్చబోతున్నాడు మోడీ గారు. మోడీ గారు తెచ్చే విధానాలన్నీ గొప్ప. రేపు లేదు ఎల్లుండి 2 రోజుల తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మన ముసలి కన్నీరు వచ్చి మేము మహిళల కోసమే ఉన్నామని చెప్పుకోబోతా ఉన్నారు. ఇది ఒక తంతుగా మారుస్తున్నారు. అందుకే పాలకులు యువతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే శాలువాలు కప్పటం కాదు, మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు అరికట్టాలి. అదే సందర్భంలో మహిళలకి గౌరవంగా బతికేటట్టు సమాన పని సమాన జీతం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఇటువంటి డిమాండ్లు పరిష్కరిస్తేనే మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపేటువంటి నైతిక హక్కు ఉంటుంది. లేకపోతే మాత్రం మొసలి కన్నీరు గాచి మమ్మల్ని అందరినీ మోస కబుర్లు నమ్మే పని కాకుండా మన హక్కులు ఎవరైతే కాపాడతారో, మన హక్కులు ఎవరైతే రక్షిస్తారో, మన హక్కుల కోసం ఎవరైతే మనతో పాటు భుజం కలిపి మన పోరాటాల్లో ఉంటారో అటువంటి వాళ్ళు మద్దతు తీసుకోవాలి, అటువంటి వాళ్ళు సహకారం తీసుకోవాలి. మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు రాజీ లేని పోరాటం చేయటానికి మీరందరూ సిద్ధమైతే అటువంటి పోరాటాలను ముందుకు తీసుకుపోవటానికి, అటువంటి పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, ఉపాధ్యాయులు, కర్షకులు అందరూ మద్దతు కూడగట్టడానికి CITU ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. అందుకు మీరు ధైర్యంగా ఉండండి, పోరాడండి. మీ వెన్నంటి CITU ఉంటుంది. పాలకుల ఖబర్దార్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఇతర స్కీమ్ వర్కర్ల డిమాండ్లు పరిష్కారం చేయండి. కనీస వేతనం 26,000 అమలు చేయండి. ఉద్యోగ భద్రత కల్పించండి. లేకపోతే గతంలో పాలకులు ఎట్లయితే నిరంకుశపోకళ్ళు పోయి డిమాండ్లు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారో అటువంటి వారికి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా భవిష్యత్తులో అదే గతి పట్టుద్ది. ఇది గుర్తు పెట్టుకోమని చెప్పేసి పాలకుల్ని హెచ్చరిస్తూ మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావాలని మీ పోరాటానికి మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, VRAలు అందరినీ మీకు మద్దతుగా కూడగట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.
ధర్నా చౌక్ దద్దరిల్లుతాం. ఒకప్పుడు మేము హైదరాబాద్లో చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది కథం దొక్కేవారు. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఇటు ఉపాధ్యాయులు, పర్మనెంట్ ఉద్యోగులు అందరూ రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వాలు జీతాలు పెంచకుండా ధరలు పెంచి, కరెంట్ ఛార్జీలు పెంచి వీరబాదుడు బాతున్నారు. మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ తెచ్చి చట్టాలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. యూనియన్లు పెట్టుకుని హక్కు లేకుండా చేస్తున్నారు. మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్నారు. మహిళలను లక్షాధికారులు చేస్తూ ఉన్నారు, పెట్టుబడిదారులు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతుంది ఒకటి, పాలకులు అయ్యా మీరు లక్షాధికారులు చేయటం, పెట్టుబడిదారులు చేయటం తర్వాత వాళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వండి. రోజు 5 ఏళ్ళు నోట్లో పట్టడానికి, వాళ్ళ పిల్లలు వాళ్ళు పస్తులు లేకుండా బతకడానికి, మీరు పెంచుతున్న కరెంట్ ఛార్జీలు, ఇతర ధరలు భరించడానికి మీరు జీతాలు పెంచండి మహానుభావం అంటే దాని జీతాలు పెంచడానికి సిద్ధంగా లేరు. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి పేపర్లు చదువుకోవడానికి నెలకి 23,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద ఉన్న భక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పేద ప్రజలకి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు, తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నటువంటి ఆశా వర్కర్లకి మీరు జీతాలు పెంచడానికి ఎందుకు సిద్ధంగా లేరు? ఇలా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కొండలు ఎక్కి దిగుతున్నారు. మహిళల కొద్ది నడుస్తున్నారు. ఆ దారిలో వస్తూ పోతే ఏమి విష సర్పానికో విష జంతువుకో బలైపోతున్నారు. వాళ్ళకి 4,000 ఇచ్చి బతకమంటున్నారే, కాలినడకని వెళ్తున్నారే, వాళ్ళకి ఆశా వర్కర్లుగా గుర్తించి ఆశా వర్కర్లకు ఇచ్చే జీతాలు ఎందుకు ఇవ్వరని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అందుకే ప్రభుత్వం మాటలు చెప్పి కారణీలు చేయటం కాదు, 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపి ఘనంగా దండలు వేసుకోవడానికి, చప్పట్లు కొట్టుకోవడానికి కాదు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 26,000 ప్రకటించి మీరు అప్పుడు మాత్రమే మహిళా సాధికారత గురించి మాట్లాడండి. లేదంటే మీకు మహిళల మీద గౌరవం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంతేగా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మహిళల జోలికి వస్తే తాడదీస్తాం, ఇక అదే చివరి రోజు అన్నారు. ఈరోజు 22 నెలల్లో ఎన్ని వేల మంది మీద అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది మహిళల బాలికల మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, వీటిని అవన్నీ నివారించారా? అందుకని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుకైనా మీరు పునరాలోచించుకొని మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, అరాచకాలు అరికట్టండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వండి. లేని పక్షంలో రాబోయే రోజులు అందరూ ఇప్పుడు విడివిడిగా పోరాడుతున్నాం, భవిష్యత్తులో అందరం కలిసి పిడికిలు బిగిస్తాం. ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తాం. ఉమాశ్వరం, CIT రాష్ట్ర కార్యదర్శి. కల్పించండి లేదా ఆశా వర్కర్ల కన్నా మార్చమని కోరుతా ఉన్నాం. వేతనాలు పెరిగి 7 ఏళ్ళు అవుతా ఉంది. ధరలు 400 రెట్లు పెరిగాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచమని కోరుతా ఉన్నాం. భారతదేశంలో సెలవులు లేకుండా ఎవ్వరూ లేరు, కానీ ఆశా వర్కర్లు 24 గంటల డ్యూటీ పేరుతోటి సెలవులు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఆశా వర్కర్లకి అన్ని రకాలైనటువంటి సెలవులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వారాంతపు సెలవు ఇవ్వాలి, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలి, పండుగ సెలవులు ఇవ్వాలి, నేషనల్ హాలిడేస్ ఇవ్వాలి, మెడికల్ లీవ్స్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. లోకల్ బాడీలకు అప్పచెప్పడం వల్ల రాజకీయాలు ఎంటర్ అవుతూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ANM, GNM ట్రైనింగ్ పొందినటువంటి ఆశా వర్కర్లకి వెయిటేజీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నాణ్యమైన యూనిఫాము, నాణ్యమైనటువంటి సెల్ ఫోన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం చర్చలకి ఆహ్వానించింది. మినిస్టర్ గారి దగ్గర చర్చల కోసం వెళ్తూ ఉన్నాం. సమస్య పరిష్కారం అయితే సరి, లేని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ వేదిక నుండే ప్రకటిస్తామని ప్రభుత్వానికి, మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నాం. K. ధనలక్ష్మి, AP ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధ సంఘం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కంచుపాటి విజయలక్ష్మి. నేను
అత్యవసర సమయంలో ఆశా వర్కర్ సేవలు అందించుకోవాలి. మేము ప్రధానంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలా కాకుండా ఈరోజు సబ్ సెంటర్ల చుట్టూ సర్వేల చుట్టూ తిరుగుతూ ఉంటే మేము వాళ్ళకి ఏం సర్వీసులు ఇవ్వాలనేది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఆశా వర్కర్ల సమస్యలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారికి కనీసం చర్చలు జరిపేంత సమయం కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ గారు వస్తానే 10,000 చేశారు, సంతోషం. కానీ ఆ 10,000 దిగేంత వరకు కూడా ఒక్క రూపాయి కూడా పెంచిన పాపని పోలేదు. సరే కదా, నేను వస్తాను మీకు మంచి చేస్తానన్నారు. ప్రభుత్వం గెలిచింది. ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ రోజుకి ఆశా వర్కర్ల సమస్యల మీద కానివ్వండి, వాళ్ళకి చర్చించడం కానీ ఈ రోజుకి ఈ ప్రభుత్వం జరపలేదు. మొన్న ఈ కార్యక్రమం ఇచ్చిన తర్వాత ఆశా వర్కర్లకి వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. ఏవి లోకేష్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, మేము తీసుకోండి, మాకు వేతనాలు పెంచండి. మేము ప్రధానంగా మీరు పెంచినటువంటి వాటికి జీవో రూపంలో ఇస్తే ఈ ధర్నా విరమిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి. వాళ్ళు మానసికంగా చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఆశా వర్కర్ల పని ఒత్తిడి తగ్గించి ఆశాను సేవ్ చేసుకోవాలి. బాపట్ల జిల్లా నుంచి న్యాయమైన డిమాండ్స్ ఏమంటే మాకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా మాకు 1 వీక్ చేసే అంటారు. కానీ సోమవారం వచ్చినప్పటికీ ఏదో ఒక సర్వే పెడతారు.